శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. మరో 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది ఇదే. మీరు కోరే ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి ధనుస్సు రాశి వారికి మరో 2 రోజుల్లో ఏం జరగబోతుంది, వారి యొక్క జీవిత భాగస్వామిగా జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మరో 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా జీవిత భాగస్వామి కారణంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ధనుస్సు రాశి వారి జీవితంలో ఈ విధంగా జరుగుతుందని కూడా మీరు ఎప్పుడూ ఊహించి ఉండరు. అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఈ మార్పులకు ప్రధాన కారణం ఏంటి, వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సూర్యదేవుణ్ణి గ్రహాలకు రాజు అని పిలుస్తూ ఉంటారు. సూర్యుడి కదలికల మార్పుల వల్ల మనుషుల జీవితంలో తీవ్రంగా ప్రభావితం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం భాస్కరుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 29న ధనుస్సు రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు. ఏడాది తర్వాత ఆదిత్యుడు ధనుస్సు రాశిలో సంచరించబోతున్నాడు. దీనివల్ల ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల జీవితాల్లో వెలుగులు అనేవి రాబోతున్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారికి అదృష్టం అనేది వరించబోతుంది. జీవిత భాగస్వామి వల్ల పూర్తిగా జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది. అంతేకాదండి, వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల వీరి యొక్క సంసార బంధాల్లో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా వీరు ఎదుర్కోబోతున్నారు. దీని కారణంగానే జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా మేలు చేస్తుందండి. మీరు మొదట అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు ఇలా సజెషన్స్ ఇస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. కానీ మీ భార్య మాత్రం మీ యొక్క మంచి మాత్రమే కోరుకుంటుంది. అదేవిధంగా మంచిగా ఉంటామన్న ఆశావాద దృక్పథంతో, మంచితనంతోనే, ప్రేమతో ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇక ఈ విషయాన్ని ధనుస్సు రాశి వారు గ్రహించిన తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుంది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగ సమస్య కూడా వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు కూడా డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ధనుసు రాశి గల జాతకులు శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడబోతున్నారు. శుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా జాతకులుగా మారబోతున్నారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా ఇప్పుడు జరగబోతున్నాయి. అలాగే వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ధనుసు రాశి వాళ్లకు అనుకూలిస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి వీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా సోదర సోదరీమణుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు పేరు, ప్రతిష్ట అనేది వస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. అలాగే వ్యాపారానికి సంబంధించి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుక్కునే యోగం కూడా కనిపిస్తుంది.
ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు మాత్రం పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది. లేకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఆదమరుపుగా ఉంటే కనుక తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కోర్టు కేసులకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు జీవితంలో ప్రతి అంశంలో భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది తీసుకుంటారు. ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని చాలా వరకు మంచి విజయ దారితీస్తుంది. అదేవిధంగా ఆదాయ వనరులు అనేవి పెరగటంతో పాటు ఆదాయ మార్గాలకు కూడా తలుపులు తెరుచుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం అనేది లభిస్తుంది. వృత్తిలో ఎదుగుదల పొందుతారు. మీ జీవిత భాగస్వామితో చక్కని అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని కూడా చూస్తారు. పిల్లల విషయంలో మేలు రకమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. ఈ విధంగా ప్రతి ఒక్క క్షణాన్ని కూడా జాగ్రత్త తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా చేసేటటువంటి ప్రయత్నాల్లో మీరు ఖచ్చితంగా సాఫల్యం పొందుతారు. మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు మీకు సహకరిస్తాయి, అదేవిధంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చూస్తారు. ఈ మార్పు కారణంగా మంచి విజయాన్ని పొందుకుంటారు. లేకపోతే ధనుస్సు రాశి వారు జీవితంలో అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవత ఆరాధన, పాటించిన పరిహారాలు గురించి చూసుకున్నట్లయితే కనుక ప్రతినిత్యం శివారాధన చేయాల్సి ఉంటుంది. వీలైనప్పుడల్లా ఓం నమః శివాయ అనే మంత్రాలు జపించాలి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుణ్ణి దర్శించుకొని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం ద్వారా అంతా శుభం జరుగుతుంది. అలాగే ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకొని నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా అక్కడ ఐశ్వర్యాలను కూడా పొందుకుంటారు. సూర్య నమస్కారాలు చేయాలి. లేకపోతే ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా కూడా జీవితంలో అదృష్ట ఫలితాలు అనేవి పొందుకుంటారు. అమావాస్య రోజున సముద్ర స్నానం లేకపోతే ఆది స్నానం చేయాలి. గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. అదేవిధంగా గోధుమ పిండి, పంచదార కలిపి జీవులకు ఆహారం పెట్టాలి. రాహుకేతులకు సంబంధించి శాంతి పూజలు నిర్వహించుకోవాలి. అదేవిధంగా పేదవారికి అన్నదానం, బట్టలు, నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి. ప్రతి శుక్రవారం దైవత ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా ఆర్థికంగా మీరు ఎదగలుగుతారు. ఈ విధంగా కనుక మీరు చేస్తే ఖచ్చితమైనటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది పొందుతారు. చూశారు కదా, ఈ విధంగా మరో 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల అన్ని విధాలుగా కూడా 100% జరగబోతుంది. మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా లైఫ్లో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా మీరు జీవితాన్ని పూర్తిగా మార్చుకోబోతున్నారు. అదేవిధంగా మీరు ప్రతిరోజు దేవత ఆరాధన చేయడం ద్వారా మీకు ప్రతిరోజు మంచి జరుగుతుంది. అనాథలకు కొంత సహాయం చేయండి. అంటే మీకు చేతనైనంత సహాయం అనేది చేయడం ద్వారా చక్కటి ఫలితాలు అనేవి పొందుతారు. అదేవిధంగా ధనుస్సు రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన, పాటించవలసిన పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.